అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఇక మీదట టీడీపీ ఎమ్మెల్యేలకు టైం టేబుల్ పాటించాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారా? ప్రతి 5 రోజులకు ఒకరోజు ప్రజల మధ్య ఉండాలని ఆదేశించారా? ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు తీరు వివాదాస్పదమవుతోంది. 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ చీఫ్ను ఆదేశించారు. అయితే గతంలో జరిగిన పాత తప్పులు రిపీట్ కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఇప్పుడు ఇదే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోందా? ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్. ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరూ తన మాట వినాల్సిందే. కానీ కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు తన మాట వినడం లేదని అంచనాకు వచ్చారు. అందుకే ఇటీవల పార్టీ ఆదేశాలను ధిక్కరించిన 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. అంతేకాకుండా పార్టీ ఎమ్మెల్యేలను దారిలో పెట్టి ప్రజలకు దగ్గరయ్యేలా చేయడానికి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి కూడా నష్టం చేస్తున్నారని పార్టీ అధినేత ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వారి బాధ్యతలని ఇన్ఛార్జ్ మంత్రులకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఎమ్మెల్యేలకు ప్రతి నెలా చేయాల్సిన షెడ్యూల్ను ఖరారు చేసి పంపించారు. ఆ షెడ్యూల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో కావాలని, లేకపోతే ఇక చెప్పాల్సిన అవసరం కూడా ఉండదని సంకేతాలు పంపారు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు వారంలో ఒక రోజు ప్రత్యేకమైన కార్యక్రమం దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని తీరాల్సిందేనని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వృద్ధాప్య, వితంతు వంటి పింఛన్లను తీసుకునే వారికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. పింఛన్లు పెంచి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1వ తేదీన ఇస్తుంది. లబ్ధిదారులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి అభిమానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. అలాగే 5వ తేదీన ప్రభుత్వ స్కూళ్లను సందర్శించడం, 10వ తేదీన అన్న క్యాంటీన్ల వద్ద భోజనం చేసి అక్కడ ఆకలి తీర్చుకున్న వారితో మాట్లాడడం, 15వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించడం, 20వ తేదీన CRRF టీడీపీ బీమా చెక్కులను కార్యకర్తలకు పంపిణీ చేయడం, 25వ తేదీన ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లి ప్రజల్ని పలకరించి సమస్యలపై ఆరా తీయడం వంటివి షెడ్యూల్ చేశారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. వీరికి పార్టీ రూల్స్ పెద్దగా తెలియవు. కానీ సీనియర్లు కూడా ఇలాగే తయారయ్యారనే టాక్ ఉంది. తమ రేంజ్ ఏంటి, తాము ఏంటి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారందర్నీ నేలకు దించే ట్రీట్మెంట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ఓట్లు వేయకపోతే అసలు ఎగరడానికి అవకాశం కూడా ఉండేది కాదని గుర్తు చేస్తున్నారు. ఇతర వ్యవహారాలతో తీరిక లేకుండా ఉండేవారికి స్పష్టమైన హెచ్చరికల్ని ఇప్పటికే పంపించారు. వారందరికీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎంతమంది ప్రజల కోసం సమయం కేటాయిస్తారో వారికే చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పట్టించుకోని వారిని పట్టించుకోవడం మానేస్తారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు తప్పు చేశారని వారికి వ్యతిరేకంగా ఓటేస్తే అది టీడీపీకి వ్యతిరేకంగా వేసినట్లు అవుతుంది.
అందుకే తననే అభ్యర్థిగా పరిగణించాలని చంద్రబాబు 2019 ఎన్నికల ప్రచారం ముగించే ముందు ప్రజల్ని వేడుకున్నారు. కానీ ప్రజలు తాము టీడీపీకి వేసినా అది ఎమ్మెల్యేకే పడుతుందని, మళ్లీ అలా పడడం ఎందుకని వ్యతిరేకంగా ఓటేశారు. ఆ అనుభవం చంద్రబాబుకు ఇంకా గుర్తు ఉంది. వచ్చే ఎన్నికలకు ముందు అలా చెప్పే పరిస్థితి రాకూడదని చంద్రబాబు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే కఠిన చర్యలకు వెనుకాడే అవకాశాలు కనిపించడం లేదు. అయితే పార్టీలో నిర్ణయాన్ని మార్చుకొని ఎమ్మెల్యేలను వదులుకునేందుకు సైతం సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు నిర్ణయంతో పార్టీ ఎమ్మెల్యేలు షాక్ తింటున్నట్టు తెలుస్తుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.